హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతిరాజ్ బ్లాగ్స్ అండి. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి, కొంచెం అస్సలు బాగాలేదు, జలుబు చేసింది. ఈరోజైతే వచ్చేసి మా ఆయన బర్త్డే. సో అందుకని చెప్పేసి అయితే గుడికి వెళ్ళే టైం లేదని మార్నింగ్ షిఫ్ట్. సో అందుకని ఇంట్లోనే దీపం అది పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. తన కోసం అయితే ఏమేమి చేశాను చూపిస్తా చూడండి. టైం అయిపోయింది, గుడికి వెళ్ళే టైం లేదు కదా అని ఇంట్లోనే దీపం పెట్టుకొని దండం అది పెట్టేసుకున్నాడు. గుడికి వెళ్ళిపోతున్నాడు. హ్యాపీ బర్త్డే. జాగ్రత్త. అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, అందుకని ఫాస్ట్గా తనైతే వెళ్ళిపోతున్నారు. కాల్స్ వస్తున్నాయి ఇంకా రాలేదని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అయితే మార్నింగే ఫాస్ట్గా లేచి ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా తనకి అలా సేమియా పెట్టేసి హ్యాపీ బర్త్డే చెప్పేశాను. ఇంకా తనైతే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ తీసుకెళ్తాను. అక్కడ పోయినాక ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో, నా ఇన్ని రోజుల అది ఎలా ఉంటుందో నాకు అసలు ఘోరంగా టెన్షన్ అవుతుంది. మెయిన్గా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన, మరి ఎట్లుంటుందో నాకైతే మస్తు అసలు నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఫుల్ భయం అవుతుంది, ఎందుకో తెలుస్తలేదు. నీకెట్లున్నది? సర్ప్రైజ్ అంటే నువ్వేదన్నా ఎక్స్పెక్ట్ చేస్తానా? చిన్నగా అంటే చేస్తున్నా, ఏదో ఒకటి ఉన్నది దానికి అర్థమవుతుంది, ఏదో ఒకటి కన్ఫర్మ్ ఉన్నది, కానీ అది అంటే ఏ పరంగా ఉండొచ్చు అది నాకు అర్థం కావట్లేదు. అది నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్ నువ్వు ఊహించలేని విధంగా ఉంటే అంతే అంటావా? ఫైనల్లీ మా ఆయన రియాక్షన్ అది అక్కడి పోయినాక అసలు రియాక్షన్ ఉంటుంది. నాకైతే అసలు హార్ట్ బీటు 100,000కి వెళ్ళిపోతుంది, అర్థమవుతుంది, ఎందుకో తెలుస్తుంది. ఓకే చూద్దాం బర్త్డే సర్ప్రైజ్ ఎట్లుండబోతుందో. కళ్ళు మూసుకో, ఇటు తిరుగు, కళ్ళు మూసుకో, చెయ్యి చాపు. హ్యాపీ బర్త్డే. ఏంటిది? నువ్వు ఇప్పుడు ఓపెన్ చేయకు, చెప్పనా ఏంటో? మొబైల్. హ్యాపీయా? చూడు ఫస్ట్. ఏం ఫోన్ ఇది? ఏం ఫోన్ ఇది నీకెందుకు? నువ్వు ఎట్లా రియాక్ట్ అవ్వండి? నాకు దీని గురించి నేను ఎంత కష్టపడ్డా బాబు, మా అన్న కూడా నా కోసం కష్టపడొచ్చిండు. ఫైనల్లీ అది ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఒకసారి ఆడియన్స్కి. నేను అనుకోలేదు అసలు, మైండ్ బ్లోయింగ్. నేను అసలు నువ్వు ఫోన్ ఇస్తాను, అసలు నువ్వు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదా? అసలు నాకు ఇంకా అది ఇంకా చేతులకు వచ్చినాక చూపిస్తా. కవర్ ఫోన్ అట్లా తీయకు, ఫోన్ అట్లా పెట్టి పైన కదా గ్రీన్ తీతి. సూపర్, హ్యాపీ బర్త్డే. ఇటు ఫోన్ కరెక్ట్ కనబడతలేదు. సర్ప్రైజ్ గిఫ్ట్. ఇది సూపర్ కలర్. అలా అయితే టెన్షన్గా నా సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. తనైతే చాలా హ్యాపీ. ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీకి అయితే వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే ఈ మూవీ మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పకుండా చూడాలి. మనం అనుకున్న దేవుడు మనకి ఇవ్వాల్సినంత వరకే ఇస్తాడు ఎప్పుడు కానీ అదొకటి గుర్తుపెట్టుకోండి. అత్యాశకి వెళ్ళకూడదు. ఇది కావాలని కోరుకోండి, తప్పు లేదు, కానీ మరీ అత్యాశ కూడా మంచిది కాదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా నువ్వు హ్యాపీయా కాదా? అప్పుడు చెప్తావా నీ ఏంటిది అది ఆవభావాలు మనోభావాలు. ఆఫ్టర్ మూవీ అయితే డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. జస్ట్ చిన్నగా పిల్లలు ఎవరు లేరు కదా, అస్సలు హ్యాపీ లేదు. జస్ట్ అట్లా ఎందుకు వచ్చేయాలని చెప్పేసి అయితే కేక్ అయితే కట్ చేద్దామని జస్ట్ చిన్నది అట్లా తెప్పించి అయితే చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ.
ఇట్లా చూడు ఇట్లా కానీ ఒక నిమిషం అట్లా ఉండు. ఐదు చూడు ఒకసారి ఫోటో తీస్తా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. కలుసుకో. హ్యాపీ బర్త్డే టిల్ బాబు. ఇంకేం కావాలి? హ్యాపీ బర్త్డే. ఓకే. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసి కేక్ కట్ చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే రింగ్ చేయించాను. అదైతే వచ్చేసి నేను జస్ట్ అయ్యి ఉంటుంది కదా, దాన్ని పెట్టి చేయించాను కావాలని చెప్పేసి. సో అందుకని తనకి కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే రింగ్ ఇచ్చేసేసి మా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆఫ్టర్ తర్వాత తన ఎక్స్పీరియన్స్ తన ఎలా ఉందో చెప్తాడు వినండి. కానీ పిల్లలు లేకపోవడం మాత్రం నాకు అస్సలు ఆ రోజున చేసుకున్నాము తన హ్యాపీనెస్ కోసము. బట్ కానీ ఇంక పిల్లలు ఉండి ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉండేది. దిష్టి తగలొద్దని చెప్పేసి చేపించిన. ఎవ్వరు దిష్టి పెట్టకండి, ఓకేనా? హ్యాపీ ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్ కంప్లీటెడ్. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీటెడ్. ఎలా అనిపించింది నీకు నీ బర్త్డే? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్ని సంవత్సరాల బర్త్డేలల్లో ఈ బర్త్డే ఒకటి స్పెషల్ అంటే బాగుంది, కొంచెం డల్ ఉంది. ఎందుకంటే బాగుంది దేనికంటే చాలా సర్ప్రైజ్ అయిపోయింది. డల్ ఉంది ఎందుకంటే పిల్లలు లేదు కాబట్టి. పిల్లలు లేకపోతే కూడా అసలు ఏం సెలబ్రేషన్ అంత మంచిగా అనిపించలేదు. బట్ కానీ తప్పదు, ఇంకా వాళ్ళ ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా, ప్రతిదానికి రాలేదు కదా. సో అట్లా ప్రజెంట్ అయితే మా హస్బెండ్ బర్త్డే completed. Thank you so much everything. Please do subscribe and like, share, comment. Bye. Bye చెప్పు ఒకసారి. Once again happy birthday. Thank you.